15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. సో నిజంగా మీ రియల్ నేమ్ ఇంద్రనాగేనా? లేదు, కాదా? లేదు. ఇంద్రనాగ్ తిరిగేస్తే నా పేరు నాగేంద్ర. 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 ఓకే ఓకే. మరి ఈ ఇంద్ర నాగ్ అని ఎవరు? అంటే అందరు నాగేంద్ర నాగేంద్ర కామన్గా ఉంటుంది కదా ఏంటా అనుకుంటే, ఒకసారి ఇంట్లో మా మదర్ నాగేంద్ర పిలిచేటప్పుడు గబుక్కుని ఇంద్ర వస్తుంది, నాగ్ సైలెంట్ అయింది. అరే ఇంద్ర బాధ ఇంద్ర సినిమా పెట్టినట్టు ఉంటుందేమో అనిపిస్తుంది. అప్పుడు డాడీ కొంచెం పేరు ఎలా మార్చుకున్నాను అంటే, ఓ పంచేరా నాగుని టేసేసుకో ఇంద్రనాగు అంట్లో ఆ నాగ్ని అలా మళ్ళీ కొంచెం మార్చడంలో ఇంద్రనాగ్ అయ్యింది. ఇంకా అక్కడ నుంచి ఇంద్రనాగ్. ఇంద్రనాగ్ కలిసి వచ్చిందా పేరు? మీరే చెప్పాలి. కలిసి రావడం ఏం లేదు. యాక్చువల్ నాగేంద్ర కుమార్, యాక్చువల్ ఒరిజినల్ నేమ్ నాగేంద్ర కుమార్. ఎడ్యుకేషన్ అంతా నాగేంద్ర కుమార్ గానే అయ్యింది. ఓకే. ఫ్రెండ్స్ అందరూ కుమార్ కుమార్ అనేవారు. ఓకే. ఏం చదువుకున్నారు మీరు అసలు? ఎంబీఏ చేసా. ఎంబీఏ ఎక్కడ? హైదరాబాద్? కాదు కాదు, అంతా మన ప్రాపర్ మాది ఈస్ట్ గోదావరి. ఎక్కడ? బలభద్రపురం అని చిన్న పల్లెటూరు, అనపర్తి. అక్కడ అనపర్తి. నేను అక్కడ ఎడ్యుకేషన్ అంతా కూడా అనపర్తిలోనే చేశాను. సో మన ఎడ్యుకేషన్ అంతా సోసోగా వెళ్ళింది. యాక్చువల్లీ ఫాదర్ డాక్టర్ కాబట్టి నన్ను డాక్టర్ చేయాలని ఆయన ఇదిగా నన్ను ఇంటర్మీడియట్ బైపీసీ తీయించారు, కానీ మనకు ర్యాంక్ రాలేదు, ప్లస్ చేయలేదు కూడా. నాన్నగారు డాక్టరా? డాక్టర్. అమ్మ హౌస్ వైఫ్ అంతే. సో మీరు ఒకళ్ళే సిబ్లింగ్స్ ఉన్నారా? నేను ఒక్కడిని, సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరు లేరు. ఓ, సో అందుకని గారాభంగా ముద్దుగా పెంచుకున్నారు. ఆఫర్లు వచ్చినా రాకపోయినా మా అబ్బాయి మనకే ఎక్కువ ఏదో ఒకటి ఆఫర్లు ఫస్ట్ యాక్చువల్లీ ఫాదర్కి అసలు ఇంట్రెస్ట్ లేదు. నేను ఇది మళ్ళీ చేస్తున్నాను, చాలా కోపం వచ్చింది. ఏంటిది, ఓ బిజినెస్ పెట్టుకుంటూ హ్యాపీగా తను ఉండాల్సింది ఇలా చేస్తున్నాడు ఏంటి. ఆయన ఫస్ట్లో చాలా ఫీల్ అయిపోయి నాతో మాట్లాడకుండా అసలు చాలా ఇదిగా ఉన్నారు. అంటే నేను కూడా అనుకోలేదు డాడీ, అనుకోకుండా బాగున్నారు చేస్తున్నారు, మధ్యలో ఇలా నాకు ఇలా తెలియదు అంటే, సరే ఇప్పుడైనా సరే వచ్చేసేసి ఏదో చూసుకో అన్నారు. కానీ వచ్చేస్తే ఏం బాగుంటుంది ఇంక మళ్ళీ అన్నట్టుగా నేను ఇదవడం. సో మధ్యలోకి వచ్చింది, అటు ఇటు వెళ్ళలేం కదా. అంతే కదా. బట్ మీరు కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత సినిమా కష్టాలు పడ్డారా? కష్టం అంటే అదే చెప్తాను కదా, చిన్న రూముల్లో ఉండటం. చిన్న రూమ్ లో కాదు, ఆఫీస్ కోసం ఆఫీస్ చిన్న రూములు అవన్నీ మనం కాదు. మనకి ఎప్పుడు ఏంటంటే అంత నీట్ గా ఉండాలి మనకంటూ. నేను సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని నేను ఉండేవాడిని. మీరు ఒకళ్ళే అప్పట్లోనే? అప్పట్లో ఎవరో వచ్చేవాళ్ళు అప్పుడు మీ రూమ్ కి ఆఫర్ల కోసం వచ్చింది. ఇప్పుడు యాక్టర్స్ ఉంటారు కదా ఇండస్ట్రీకి. నేను నా ఏజ్ 23 years మ్యారేజ్ అయిపోయింది. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ. ఓకే. సో నాకు 24 years, నాకు అప్పుడు ఆల్రెడీ పాప కూడా పుట్టేసింది. 24 years కి నాకు పాప ఆల్రెడీ, నాకు పాప. సో నాకు ఇంకా రూమ్ లో నేను అదే చెప్తాను, ఎవరితో ఇప్పుడు ఒక మందు పార్టీలు అయితే ఎంగేజ్ చేస్తూ అలా ఉంటాం, మనది ఏం లేదు. బయట ఎవరైనా వెళ్తే కాసేపు అలా ఒక నిమిషం అంతవరకు నేను మాట్లాడడం, వచ్చేయడం, ఫ్రెష్ గా రూమ్ లో ఉంటాం, అలా తిరగడం అంతే తప్ప. నేను ఆల్మోస్ట్ నేను వచ్చిన తర్వాత 6 months కి నా ఫ్యామిలీని తెచ్చుకున్నాను. నేను నా పిల్లలంటే జనరల్గా బాగా ఇష్టం, పిల్లలంటే ఇష్టం. మనకు ఆల్రెడీ పాప, నాకు ఇంకా 2 పాపలు నాకు. అప్పుడు ఫస్ట్ పాప, ఆ పాపని తీసి ఇంటి దగ్గర నా ఫ్యామిలీ నాకు ఉండేది ఇక్కడ. ఇప్పుడంటే సినిమా వాళ్ళని చేసుకోవాలంటే చాలా క్రేజ్. బట్ అప్పుడు సినిమా వాళ్ళని చేసుకోవాలంటే అసలు ముందు పేరెంట్స్ ఒప్పుకోరు, వాళ్ళ రిలేటివ్స్ ఒప్పుకోరు. ఆ సినిమా వాడు ఇంటికి అద్దె ఇల్లు కూడా ఇవ్వరు చెప్పాలంటే. అలాంటిది అంటే మీ వైఫ్ పెళ్లి చేసుకునే ముందు అంటే లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజ్? మా మావయ్య గారు అమ్మాయి, మా చిన్న మావయ్య గారు అమ్మాయిని చేసుకున్నాను. అది ఇంట్లో అరేంజ్డ్ మ్యారేజ్. ఫాదర్ చెప్పి వాళ్ళ అమ్మాయి అయితే బాగుంటుందా మనం చేసుకుందాం అన్నారు. ఓకే డాడీ అన్నాను. ఎంబీఏ అయిపోయిన వెంటనే నాకు జస్ట్ 1 year కి మ్యారేజ్ అయిపోయింది. ఓకే. ఇమీడియట్ నేను అనుకోకుండా ఈ బిజినెస్ గురించి ఇటు రావడం, వెంటనే నేను ఫ్యామిలీ కూడా 6 months లో పెట్టుకోవడం. అంటే ఆఫర్ కూడా స్టార్టింగ్ త్వరగానే వచ్చింది కాబట్టి చేయడం అంతే. నేను బ్యాచిలర్ గా రూమ్ లో ఉన్నది ఒక 2 months ఉన్నానేమో అంతే. అంతే. సో చెడిపోతాడు, తొందరగా పెళ్లి చేయాలని నాన్నగారు డిసైడ్ అయిపోయారు? లేదు, అప్పటికి మ్యారేజ్ అయిపోయి కదా. బ్యాచిలర్ గా అంటే ఇక్కడికి వచ్చి రూమ్ లో ఉంటాం అని. అప్పటికి ఆల్రెడీ మ్యారేజ్ అయిన తర్వాతే మనం వచ్చింది. ఓకే. మ్యారేజ్ అయిపోయిన 1 year కి అన్నట్టు నాకు 24 years, అప్పుడు నాకు 23 కి మ్యారేజ్ అయిపోయింది. 24 లో ఇండస్ట్రీకి వచ్చాను అనమాట. వచ్చిన 2 months, ఫస్ట్ ఉన్న 2 months నేను రూమ్ లో ఒక్కడనే ఉండేవాడిని. ఆ తర్వాత నా వైఫ్ ని ఒకటే అంతా ఒకటే, ఇంకేదో తిండి ఒకటే కదా తేడా, ఏం అక్కడ ఉంటాం, వచ్చేసారా బాబు ఎందుకు అని నా వైఫ్ ని తీసుకొచ్చేసాను, ఇక్కడే ఉండేతాను. బట్ తను భయపడలేదండి ఫస్ట్ ఇండస్ట్రీ అంటే? ఎందుకంటే ఇండస్ట్రీ అంటే తెలిసిందే కదా మనకి, ఆటపోట్లు ఎక్కువ. తను చిన్నపిల్ల, యాక్చువల్లీ తనకు 16 years అప్పుడు. తనకు 16 years అప్పుడు మ్యారేజ్ అయిపోయింది. బాల్య వివాహం. తనకి యాక్చువల్లీ 15 years చెప్పాలంటే, తనకు 16 years అప్పుడు పాప పుట్టేసింది. ఇంకా
అయితే తనకి ఏం తెలియదు అప్పటికి. ఏం పాపం తెలియదు, చాలా సైలెంట్. నా వైఫ్ చెప్పాలంటే కామ్, జనరల్ గానే కామ్ గోయింగ్ తను. అసలు ఏమి ఏ విషయాలు అలా తను ఎప్పుడు అలా కామ్గా ఉంటుంది. నిజంగా వెరీ నైస్. నాకంటే చాలా మంది ఇంటికి రాగానే డిస్కషన్స్ అన్నీ ఉంటాయి అంటారు. నాకు నిజంగా ఇంటికి వెళ్ళాక డిస్కషన్స్ కానీ ఏ ఉండవు, అలా ఫ్రెష్గా మంచిగా వండి పెడద్ది. ఈ మీ అప్ అండ్ డౌన్స్ చూసినప్పుడు ఏమన్నా బాధపడే వల్ల మధ్యలో స్ట్రగుల్స్ కానీ అప్ అండ్ డౌన్స్ డెఫినెట్గా ఉంటుంది కదా. అది ఫైనాన్షియల్గా మనకి ఇది ఉన్నా, నేను ఏంటంటే ఇంట్లో నాన్నగారు అంతా, నాకు లక్ ఏంటంటే సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరు లేరు, హోల్ అండ్ సోల్ కాబట్టి నాన్నగారు అంతా మనమే కాబట్టి ఫైనాన్షియల్గా ఎప్పుడు నేను అంటే నాకు ఎంతసేపు చేస్తే బాగుండేది, ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుండేది, నాకు ఇలాంటి ఒక సైలెంట్ క్యారెక్టర్ ఇస్తున్నారు, ఇది ఇస్తే బాగుండేది, మంచి నాకేంటి కామెడీ ఈస్ట్ గోదావరి స్లాంగ్ ఏం చేస్తున్నారా అంటూ ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలి, కామెడీ చేయాలనే ఒక ఇది ఉండేది. ఓకే, ఎంతసేపు క్యారెక్టర్స్ రావట్లేదు, ఇలా చేస్తే బాగుంటుంది, అరే ఇండస్ట్రీకి వచ్చి మధ్యలో ఇలా ఉన్నాము. ఊళ్ళో కూడా ఏంటి డాడీ కొంచెం నేమ్ ఉంటుంది కదా, దాంతో వాళ్ళ అబ్బాయి ఏంటి ఆ ఇండస్ట్రీ పుట్టినట్టు జనరల్గా కామన్గా అంటారు కదా, నువ్వు చెప్పినట్టుగానే ఆ ఇండస్ట్రీ అని చాలా మంది అనుకోవడం, డాడీ దానికి ఫీల్ అవడం, వెళ్ళి ఖాళీ తిరుగుతున్నాడు అంటారు కదా జనరల్గా. వాళ్ళకి ఇది మన ఇది మనకు వాళ్ళకి తెలియదు కదా, అలాంటి వాటికి ఫీల్ అయ్యాను నేను. అంటే నేను ఫైనాన్షియల్ స్ట్రగుల్ గురించి ఎప్పుడు అలా జరగలేదు మనకంటే, జరగడానికి నాన్నగారు చూస్తున్నారు కాబట్టి మనకి ఎప్పుడు లేదు. కానీ మీరు కొంచెం గట్టిగా ట్రై చేసి ఉంటే ఈ హీరోస్కి అన్న క్యారెక్టర్ ఇలాంటి మంచి మంచి రోల్స్ వచ్చాయి. ఎందుకంటే చూడటానికి బాగుంటారు, మంచి హైట్ వెయిట్, మంచి కలరు, హీరోస్ లాగే. హీరోస్ ఎంత అందంగా ఉంటారు, అన్న కూడా అంత అందంగా ఉండాలి కదా. కొంచెం డైరెక్టర్స్ ని కలిసి ఉండి కొంచెం ట్రై చేశాను కొంతమంది, కాకపోతే అక్కడ ఇబ్బందులు అయ్యేవి, మనకి వెళ్ళి అడగలేక ఇంకా అలా అయిపోయింది. అది చెప్తాను, లక్ ఉండాలి. ఇబ్బందులు అంటే ఎలాంటి ఇబ్బందులు అంటే కూడేటప్పుడు సరిగ్గా రెస్పాండ్ అవ్వడు, ఆ రెస్పాన్స్ చూస్తే మనకు కొంచెం చిరాగ్గా అనిపించేది. 2-3 చోట్ల చూసానమ్మా అనిపించింది. ఎవరన్నా పిలిస్తే వెళ్ళటం తప్ప, ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరన్నా ఆఫీస్ రమ్మంటే వెళ్ళటం, అక్కడికి వెళ్తే తెలుసు కదా అంతా అక్కడ ఏదో ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి ఉంటాడు, లేదా అక్కడ కూడా రికమెండేషన్స్ ఎక్కువ. మన సినిమా ఇండస్ట్రీలో రికమెండేషన్స్ ఏమి లేవు. ఓకే, సో మెయిన్ ఇండస్ట్రీ చాలా వరకు ఎక్కడో తప్ప, ఇండస్ట్రీ ఎలా అంటే బాగా టాప్ లో ఉన్న వాళ్ళకన్నా ఒక ఉంటుంది, లేదా బాగా బాటంలో ఉండి ఇంకంతా అలా అలా ఇంకా ఏమైనా సరే వాడు అవమానాలు పడైనా సరే రావడం ఒకటి. మనం అలా కాదు కదా, అటు కాదు ఇటు కాదు, మధ్యలో ఉన్నాం. సో కొంచెం కష్టం, దట్టు మనకి లక్ కూడా కలిసి రావాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.